హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి వరదలకు ముందనమాట. ఇంట్లో అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఆ వీడియో అయితే మీకోసం అయితే షేర్ చేస్తూ ఉన్నానమాట. మా చిన్న పాప బర్త్డే అండి. ఇంకా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ముందుగా అయితే తనకి ఇష్టమైన పులిహోర అండి, చింతపండు పులిహోర అంటే తనకి చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా అందువల్ల ఇంకా ముందుగా అయితే చింతపండు పులిహోర అయితే చేసామండి. దానితో పాటు ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా, అంటే ఫుడ్ రెసిపీస్ కొన్ని ఇంకా చెప్పింది, అవి కావాలి అని చెప్పి నాకు చెప్పింది అనమాట. ఆ రోజు కొంచెం నేను తినని రోజు కాబట్టి కొన్ని బయట నుంచి అయితే తెప్పించామండి, కొన్ని ఇంట్లో ప్రిపేర్ అయితే చేసామన్నమాట. ఇలా ముందుగా అయితే పులిహోర అయితే మార్నింగ్ అయితే తనకి పులిహోర అయితే చేసి పెట్టానమాట. ఇంకా పులిహోర అంటే చాలండి, తనకి ఇంకేం అవసరం లేదనమాట. ఆ రోజు మొత్తం కూడా పులిహోర అయితే తింటూ ఉంటుంది. అలాగే మాకు కూడా ఇట్లా అందరికి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆ రోజు మేము అంటే నేను ఒక్కదాన్నే తిన్ను, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అయితే తింటారనమాట. అందుకని ఇలా తన కోసం అని చెప్పి ఇలా చికెన్ వింగ్స్ అయితే అడిగిందండి. ఇలా చికెన్ వింగ్స్ అయితే తెప్పించామన్నమాట. ఇంకా తినడమేమో తక్కువ, అడగడమే ఎక్కువ అన్నట్టు తను ఏంటంటే ఇంకా తినదండి, మ్యాక్సిమం అన్నీ అడుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పుట్టినరోజు కాబట్టి డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి అన్నీ కూడా తెప్పించామన్నమాట. తనకి కావాల్సింది ఇంకా మనం కష్టపడేదే పిల్లల కోసం కదండి, ఇంకా అందుకే పుట్టినరోజు వాళ్ళు అడిగింది ఇవ్వాలి అని చెప్పి చేస్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. ఇంకా తర్వాత ఏంటంటే నేను ఇంట్లో టమాటా రైస్ చేశాను, ఇంకా రైతా అనమాట. ఇంకా అందరం తిన్నామండి. ఆ రోజు ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే రెడీ అయ్యారు. పిల్లల్ని అందరినీ కూడా పిలిచారంటే వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచారనమాట, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని. ఇంకా ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి ఇలా సింపుల్గా అయితే ఇంట్లో డెకరేషన్ అయితే చేసామండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అక్క బర్త్డేకి ఎక్కువ మంది వచ్చారంట, తన బర్త్డేకి ఎక్కువ మంది రాలేదని చెప్పి దాని గురించి కూడా ఫీల్ అయిందనమాట. చూస్తున్నారు కదండి, ప్రతి అకేషన్కి కూడా వీళ్ళిద్దరూ కూడా ఇలా అయితే రెడీ అవుతూ ఉంటారనమాట, సిస్టర్స్. ఇప్పుడు కేక్ అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారనమాట. ఏంటంటే అక్కకి తీసుకొస్తే చెల్లికి కూడా అదే తీసుకురావాలన్నమాట. ఇంకా తనకి పూలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందువల్ల ఇలా పూలు అయితే ఎక్కువ పెట్టామండి. ఏ పూలైనా సరే తనకి పూలు ఒకటి, గోరింటాకు ఒకటి చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా అవి అడుగుతూ ఉంటుంది. ఇంకా నెయిల్ పాలిష్లు, మేకప్ వేసుకుని ఎక్కువ రెడీ అవ్వడం, ఇవన్నీ కూడా తనకి బాగా ఇష్టం. మేబీ చిన్నపిల్లలు అందరూ ఇలాగే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంట్లో మా పెద్ద పాప తక్కువ అనమాట, ఫొటోస్ దిగాలన్నా రెడీ అవ్వాలన్నా తనైతే చిరాకు పడుతుంది. ఇంకా చిన్న పాప ఏంటంటే తను బాగా అయితే రెడీ అవ్వడానికైనా ఇలా మేకప్ వేసుకోవాలన్నా సరే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ కోసం అయితే కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచారు, వాళ్ళు కూడా వచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ డెకరేషన్ ఐటమ్ అయితే మేము ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసామండి. ముందుగా అయితే ఎవరికి తినిపిస్తుందా అని చెప్పి వెయిట్ చేసాం. తనకి వాళ్ళ అక్క అంటేనే బాగా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ అక్కని ఏమీ అనేవదు. మ్యాక్సిమం ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, కానీ తనని ఎవరు కొట్టినా సరే, ఎవరైనా తిట్టినా సరే తిని ఫీల్ అవుతుంది అనమాట. అంత ఇష్టం వాళ్ళ అక్క అంటే. ఇంకా మ్యాక్సిమం ఇంట్లో చిన్న వాళ్ళందరికీ కూడా అక్కలంటే బాగా ఇష్టం కదండి. కాకపోతే ఏంటంటే మా చిన్న పాపకి ఇంకా వాళ్ళ అక్క అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ నాన్నమ్మకైతే కేక్ అయితే తినిపించిందండి. తనకైతే వాళ్ళ నాన్నమ్మ అంటే బాగా ఇష్టం అనమాట. తర్వాత వాళ్ళ తాతయ్య కూడా బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే అందరూ ఇష్టమే, కాకపోతే కొంచెం ఎక్కువ ఇష్టం అనేది మనకి కొంతమంది పర్సన్స్ మీదే ఉంటుంది కదా, ఇంట్లో నానమ్మ, తాతయ్య అట్లా. అందుకే ఫస్ట్ నానమ్మకైతే కేక్ పెట్టింది, తర్వాత తాతయ్యకి అయితే పెట్టేసింది అనమాట. ఇంకా వాళ్ళ తాతయ్యకి వీళ్ళిద్దరే ఇంకా చాలా గారం అనమాట. ఇంకా వాళ్ళు ఏం అడిగినా అన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఇంకా బాగా గారాబం చేస్తూ ఉంటారనమాట నానమ్మ, తాతయ్య. ఇప్పుడైతే అమ్మమ్మ వంతు వచ్చింది. అమ్మమ్మ కూడా అయితే ఇలా కేక్ అయితే తినిపిస్తూ ఉందన్నమాట. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తర్వాత వచ్చేసి పిన్ని అంటే నాకు చెల్లి అనమాట. నాకు చెల్లి అయితే ఉందండి. ఇంకా మేము కూడా ఇద్దరు అమ్మాయిలం అనమాట. ఇంక ఇలా తను కూడా కేక్ అయితే తినిపిస్తూ ఉందండి. ఇలా సింపుల్గా అయితే మా ఇంట్లో సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటామండి. ఇంకా ఎక్కువ హడావిడి లేకోకుండా మా ఫ్యామిలీ వరకు అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఇయర్ అయితే చేయమని చెప్పాము, బట్ ఏంటంటే మాకు కావాలి, మా ఫ్రెండ్స్ని పిలుచుకుంటాము, మేమైతే కేక్ కట్ చేస్తాము అని చెప్పి పిల్లలు అయితే అడిగారనమాట. అందువల్ల ఇలా సెలబ్రేట్ అయితే చేసామండి. వరద రాకముందంతా కూడా ఇలా జరిగిందనమాట ఇంట్లో. చూసారు కదండి ఎంత చక్కగా నీట్గా ఉందో ఇల్లంతా కూడా. ఇప్పుడు వాళ్ళ నానమ్మ అయితే ఇద్దరికి కూడా తినిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా వద్దులే ఈ సంవత్సరం ఎందుకు చేయడం అనేది అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే టయానికి అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా సింపుల్గా అయితే ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మా చిన్న పాప బర్త్డే అయితే చేసుకుందనమాట. ఇంకా తర్వాత ఏంటంటే స్ప్రే చేస్తూ ఉన్నారు.
నాకు కొట్టండి అంకుల్, నాకు కొట్టండి అంకుల్ అని చెప్పి పిల్లలు అయితే ఇలా ముందుకు వచ్చారు. ఇంకా అలా పిల్లలు కూడా ఇలా స్ప్రే చేయించుకొని పిల్లలు కూడా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అంతకుముందు వాళ్ళ అక్క బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామండి. ఆ వీడియో కూడా కంటిన్యూస్గా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప బర్త్డే అనమాట. వరుసగా ఒకే మంత్లో కూడా మా అందరి బర్త్డేస్ అండి. నాతో పాటు కూడా అందరి మా హస్బెండ్ది కూడా ఒకే మంత్లో అందరి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఇప్పుడు నేను కూడా నా వంతు వచ్చేసింది అనమాట. నేను కూడా అయితే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నానండి. ముందు చిన్న పాపకి తినిపించి తర్వాత పెద్ద పాపకి అయితే తినిపించాను అనమాట. ఇలాగే పెద్ద పాప బర్త్డే అయినా చిన్న పాపని కూడా ఇలా కూర్చోబెట్టి చేస్తూ ఉంటామండి బర్త్డేస్. తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా కూర్చోబెట్టి ఇద్దరిని కూడా కలిపి అయితే చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు కూడా అలాగే చేయించుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళ డాడీ వచ్చేసి కేక్ తినిపించారండి. వాళ్ళ డాడీ ఏంటంటే వీడియోస్లో కనిపించడానికి అయితే ఇష్టపడరు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ అంటూ ఉన్నారనమాట, అమ్మకి క్రీమ్ రాయలేదేంటి, రాయండి అని చెప్పి చెప్తూ ఉన్నారని. ఇంకా మళ్ళీ అలా నాకైతే క్రీమ్ రాస్తూ ఉన్నారండి. ఇలా మా ఇంట్లోనే సింపుల్గా ఇలా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట. సింపుల్గా ఆన్లైన్లో బెలూన్స్ అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీషోలో అయితే ఆర్డర్ పెట్టేసుకుని, మీషో కొన్ని ఫ్లిప్కార్ట్లో కొన్ని ఇలా ఆర్డర్ అయితే పెట్టేసుకుని కేక్ అయితే కట్ చేసేసాం. డెకరేషన్ చేసిన తర్వాత వచ్చేసి పిల్లలకైతే ఇలా ప్లేట్లో కేక్స్, చాక్లెట్స్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా పెట్టి అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. ఇలా పంచడం అనేది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఈ ఇయర్ చిన్న పాప బర్త్డే రోజు హాలిడే వచ్చిందనమాట. లేకుంటే స్కూల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చేది. సెలవు అవ్వడం వల్ల ఇంకా ఇంట్లోనే ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ వరకు అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేస్తూ ఉన్నామండి. మీరు కూడా ఇంకా బిలేటెడ్గా అయితే వాళ్ళని అయితే బ్లెస్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇలా వరదకు ముందు అయితే మేము ఇంట్లో సందడిగా అయితే ఇలా ఇంట్లో అయితే జరుపుకున్నామండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇచ్చేసారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కేక్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా అమ్మమ్మతో ఏదో చెప్తూ ఉందనమాట, పైది కిందకి పెట్టమని చెప్పి ఇలా చెప్తూ ఉంది. ఇంకా తర్వాత ఇంకెవరికో వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలి అని చెప్పి కేక్ అయితే మా పెద్ద పాప అయితే తీసుకెళ్తూ ఉంది. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా తన మీద కూడా స్ప్రే చేయమని చెప్పి అడుగుతూ ఉందన్నమాట. ఇలా స్ప్రే చేయించుకోవడం తనకి బాగా ఇష్టం అనమాట. ఇంకా స్ప్రే చేయించుకుంటుందండి. ఇంకా బీరువాకి అయితే ఇలా డెకరేషన్ అయితే చేసామన్నమాట. వాళ్ళైతే లేదు, ఇంకా స్పేస్ లేదని చెప్పి వచ్చిన డెకరేషన్ ఐటమ్స్, ఇంకా బెలూన్స్, ఆ లైట్స్, హ్యాపీ బర్త్డే అవి అయితే వచ్చాయన్నమాట. అవి ఇట్లా బీరువాకి అంటించి కేక్ అయితే కట్ చేపించి ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా స్ప్రే చేయాలమని అడుగుతుందనమాట. మొత్తం 3 ఏమో తీసుకొచ్చారండి వాళ్ళ డాడీ. అవన్నీ కూడా కొడుతూ ఉన్నారనమాట. కేక్ తీసేసి అయితే పక్కన పెట్టేసాం. ఇంకా ఇలా వాళ్ళ బర్త్డేని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ ఇంట్లో పిల్లల బర్త్డేస్ ఇలా చేస్తారా, డిఫరెంట్గా చేస్తారా, ఎలా చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటాము. అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అలాగే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిపి ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఉండటానికి సపరేట్ ఉన్నా సరే ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అందరం కలిసి మా ఇంట్లోనో లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉంటామండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళు తప్పకుండా అయితే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా కంటిన్యూస్గా చూడండి. మీరందరికీ ఎలాంటి ఏ వీడియోస్ కావాలో అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియోస్ చేయడానికి చూస్తానన్నమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇప్పుడైతే బ్లెస్ చేస్తూ ఉన్నారండి. అందరం కూడా ఇలా పిల్లల్ని అయితే బ్లెస్ చేస్తూ ఉన్నామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు ఇలా ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. మేము ఇలా పువ్వులు అవి వేస్తూ ఉంటే